क्रिसमस पर्व जो है मसीह के जन्मदिन के साथ हम बताते हैं जुड़े हुई है। కాబట్టి ఈ క్రిస్మస్ యొక్క వేడుకలు చేసుకునేటప్పుడు యేసు ప్రభువును గురించినటువంటి మరి ఆ ప్రభు యొక్క ఆత్మతో నింపబడి ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క మాటలు లోబడి ఉందాము। तो ये क्रिसमस की पर्व के संदेश जब हम सुनते हैं तो परमेश्वर की आत्मा के अधीन हो जाए और परमेश्वर की बातों को भी अच्छा सा सुनने के लिए हम मन से लगा के रहे। ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనిద్దాం। हर एक जने प्रभु का वचन को ध्यान से सुनेंगे। రండి అందరూ బైబిల్ తెరవండి। आइए सब बाइबल ग्रंथ को खोले। ప్రతి ఒక్కరు బైబిల్ తెరిచి దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా విందాము। बाइबल ग्रंथ को खोले और प्रभु का वचन को ध्यान से सुने। బైబిల్ వాక్యం వినేటప్పుడు ఎవరు కూడా నిర్లక్ష్యంగా దయచేసి ఉండొద్దండి। प्रभु का वचन सुनते हो तो कोई भी लापरवाही से नहीं रहना है। నిర్లక్ష్యంగా ఎవరు ఉండొద్దు। कोई भी लापरवाही से नहीं रहना है। రండి आइए నిన్నటి దినాన కుమారుడు గురించి చెప్పుకున్నాం। कल का दिन हम पुत्र के बारे में सुना था। మరి కుమారుడు జన్మ అనే విషయాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే अगर पुत्र की जन्म को लेकर ध्यान से सुनेगा तो ఒకటి భౌతికవాదము రెండు ఆత్మీయవాదం ఈ రోజు ఆ రెండు విషయాల గురించి చెప్పుకుందాం। तो दो तरह के विवाद है, एक आत्मिक तौर पर भौतिक रीति पर। ఒకటి భౌతికవాదము। एक तो भौतिक विवाद। భౌతికవాదం అంటే అర్థం ఏంటంటే भौतिक विवाद का मतलब क्या है? కుమారులు లేని వారికి మరి గతులు లేవు, వాళ్ళకి పరలోకం కూడా లేదు అనేది ఈ భౌతికవాదం మన యొక్క భారతదేశ ప్రజల మధ్యలో। हमारे भारत देश के लोगों के बीच में इस प्रकार की बात सुनते हैं कि पुत्र के बिना उनका कोई आगे को स्वर्ग नहीं है। అయితే ఆత్మీయవాదం ఏంటంటే आत्मिक विषय क्या है कि కుమారుడు మనకు రక్షణ ఇచ్చేవాడు, ఆ కుమారుడు యేసయ్యే అని మనం మరి ఆత్మీయవాదంగా నమ్ముతున్నాం। हम आत्मिक तौर पर विश्वास करते हैं कि पुत्र जो उद्धार देता है वो केवल यीशु मसीह ही है। యేసు ప్రభు మనకు రక్షణ ఇస్తాడు। यीशु मसीह हमें उद्धार देता है। ఈ భౌతికంగా పుట్టినటువంటి శరీరంగా పుట్టినటువంటి బిడ్డలు మనల్ని ఒకవేళ వృద్ధాప్యంలో మనల్ని ఒకవేళ వాళ్ళు చూస్తే చూడొచ్చు, చూడకపోతే చూడకపోవచ్చు। तो भौतिक रीति से हमें जो पुत्र पैदा होगा और शायद हमारे बुढ़ापे में वो देख सकेगा तो देखेगा, या तो ना भी देख सकता है। నమ్మకం లేదు, इसका कोई ठिकाना भरोसा దాని नहीं है, గ్యారంటీ లేదు। उसका कोई भरोसा नहीं है। కానీ लेकिन కుమారుడైతే जो पुत्र है నిత్యము నిన్ను విడవను ఎడబాయుననే ఒక వాగ్దానంతో మనం నిత్యం మనతోనే ఉంటానన్నాడు। तो मगर पुत्र जो है आत्मिक तौर पर उन्होंने कहा हमेशा के लिए ना त्यागूंगा ना छोड़ूंगा। యేసు ప్రభువు వారు అన్నారు, यीशु ने कहा था మిమ్మల్ని అనాథులుగా వదిలిపెట్టను, तुम्हें मैं अनाथ नहीं छोड़ूंगा, నేను మీ దగ్గరికి వస్తాను। मैं तुम्हारे पास आऊंगा बोला। మిమ్మల్ని అనాథులుగా వదిలిపెట్టను, तुम्हें अनाथ नहीं छोड़ूंगा, నేను మీ దగ్గరికి मैं వస్తానన్నా। आपके पास आऊंगा। కాబట్టి మనల్ని అనాథులుగా వదిలిపెట్టడు ఆయన। इसलिए हमें अनाथ करके नहीं छोड़ेगा। భౌతికవాదాన్ని గురించి మనం ఎందుకు గ్యారంటీ చెప్పలేమంటే तो भौतिक विषय को लेकर हम क्यों गारंटी नहीं बता पाते? చూడండి, देखिए ఒకవేళ మనకు పుట్టినటువంటి బిడ్డలే నిజంగా మరి మనల్ని పరలోకానికి తీసుకెళ్ళటం అయితే अगर ऐसा हो जो हमसे जन्मा है वही बच्चे हम अगर स्वर्ग में लेके जाने वाला हो तो అట్లయితే చాలా మందికి పిల్లలు పుట్టట్లేదు। तो ऐसे सोचे कि बहुत सारे लोगों को संतान नहीं है, చాలా మందికి పిల్లలు పుట్టట్లేదు। बहुत सारे को संतान तो है नहीं। కొంతమందికి పిల్లలు పుట్టినా మగ పిల్లలు పుట్టట్లా, कुछ लोगों के पास संतान है मगर लड़के नहीं है, మగ పిల్లలు పుట్టట్లా। लड़के नहीं। మరి వీళ్ళ పరిస్థితి ఏంటి? फिर इनका हालत क्या है? అర్థమైందా? समझ में आ गए? భౌతికవాదం తప్పు అని ఎందుకు అంటున్నానంటే भौतिक बातें क्यों गलत है बताता हूँ। శారీరకమైన కుమారులు మనల్ని పరలోకానికి తీసుకెళ్లరని ఎందుకు అంటున్నామంటే शारीरिक तौर पर पुत्र जो हमें स्वर्ग में नहीं ले जाएगा इस बात का क्यों कहते हैं? వాక్యానుసారంగా లేఖన భాగాల ద్వారా మనం మాట్లాడుకుందాం। वचन के अनुसार हम लिखी हुई बातों के द्वारा बात करेंगे। ఇక్కడ మరి అనేక మందికి సంతానం లేకుండానే ఉండిపోతున్నారు। कई सारे लोग बिना संतान के रह जा रहे మరి వాళ్ళకి రక్షణ ఎవరు ఇస్తారు? तो फिर उन्हें उद्धार कौन వాళ్ళ देगा? కుమారులు లేరు కదా, సంతానం లేదు तो కదా। संतान तो है ही नहीं। కొంతమందికి సంతానం ఉంది कुछ लोगों के पास संतान तो है కానీ మగపిల్లలు లేరు, लेकिन लड़के नहीं है, పుత్రులు లేరు। लड़का नहीं है। మరి వాళ్ళని ఎవరు పరలోకానికి फिर తీసుకెళ్తారు? उन्हें कौन लेके जाएगा स्वर्ग? కాబట్టి ఈ భౌతికవాదం తప్పు అని చెప్పి మనం నిర్ణయిస్తున్నాం। इसलिए हम ये भौतिक बात जो है वो गलत है, ఇది తప్పు। गलत है। కాబట్టి దేవుడు చెప్పినటువంటి లేఖన భాగాల్లో మనకి మరి కుమారుడు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను అని రాయబడి ఉంది। तो वचन में लिखा गया है कि क्योंकि हमें एक
हमारे लिए एक बालक उत्पन्न हुआ और हमें एक पुत्र दिया गया। ఈ ప్రశ్నకు మనకు మంచి సమాధానం బైబిల్లో దొరుకుతుంది కదా. इसका समाधान हमें बाइबल ग्रंथ में मिलती है ना. ఆ కుమారుడే యేసయ్య. वही पुत्र जो बाइबल हम देखते हैं, यही पुत्र यीशु मसीह है. యేసయ్యే. यीशु मसीह है. ఎందుకంటే వాక్యమైన దేవుడు స్త్రీ గర్భములో పిండముగా రూపుదిద్దుకుని మనందరికీ కుమారునిగా భూమి మీద పరిచయం చేసుకున్నాడు. वचन रूपी परमेश्वर ने स्त्री के गर्भ में एक पिंड बनकर आया और पैदा हुआ इस पृथ्वी में हम सब के लिए वो एक पुत्र के रूप में परिचय किया. కాబట్టి మానవ జాతి స్త్రీ లేక పురుషుడు ఎవరైనా సరే ఆ కుమారుని ఈ భూమి మీద ఉన్న వారందరూ ఆ కుమారుని విశ్వసించాల్సిందే. इसलिए इस जो मानव जाति है, चाहे स्त्री पुरुष को, सबके सब इसी पुत्र पर भरोसा करना ही पड़ेगा. ఆ కుమారుని విశ్వసించాల్సిందే. इसी पुत्र पर ही भरोसा करना होगा. ఆయన వాగ్దాన పురుషుడు. वो वादा का पुरुष है. ఆయన వాగ్దాన పురుషుడు. वो वादा का द्वारा आया है. చూడండి, देखिए అబ్రహాము అగరం చేసుకున్నప్పుడు, जब अब्राहम ने हजरा से शादी किया था, అబ్రహాము అగర ద్వారా ఒక కుమారుని కన్నప్పుడు అతనికి ఇమ్మానుయేల్ అని ఇస్మాయిల్ అని పేరు పెడతామని చెప్పాడు. तो अब्राहम ने हजरा के द्वारा एक पुत्र पैदा किया तो उसका इस्माइल नाम रखा जाएगा बोला था. దేవుడే అన్నాడు, परमेश्वर ने ही कहा था, ఇదిగో ఈ అగర ద్వారా నీకు కుమారుడు పుడతాడు, हजरा के द्वारा एक पुत्र होगा, ఇతనికి ఇస్మాయిల్ అని పేరు పెట్టి అన్నాడు. उसे इस्माइल का नाम रखना. ఆ తర్వాత उसके बाद ఇదిగో శారా ఒక కుమారుని కంటుంది, शारा एक पुत्र जनेगी, అతను ఇస్సాకు అని పేరు పెట్టు. उसका नाम इसहाक करके रखना. దేవుడే చెప్పాడు ఈ విషయం. परमेश्वर ने बताया इस बात. తర్వాత उसके बाद జకరియా ఎలిజబెత్లకు जकरिया एलिजबेथ को, జకరియతో మాట్లాడి నీకు కుమారుడు పుడతాడు యోహాను అని పేరు పెట్టు. जकरिया से बात किया और कहा एक पुत्र होगा, उसे न करके नाम रखना. అయితే వీళ్ళందరూ వివాహితులకు పుట్టిన వాళ్ళు, ये सब के सब शादीशुदा लोगों से जन्मे हैं, వివాహితులకు పుట్టిన వాళ్ళు. शादीशुदा लोगों से जन्मा है. వీళ్ళందరి ద్వారా దేవుడు ఒక క్రమాన్ని ఏర్పరచుకోవడానికి వాళ్ళని ఈ లోకానికి పంపించినట్టుగా మనం తెలుసుకుంటాం. हम जानते हैं कि इन सब के द्वारा एक नियम को बताने के लिए भेजा है उन्हें. అయితే तो फिर ఇక్కడ రక్షకుడు ఇస్సాకు యొక్క సంతానం నుంచి వస్తాడని చెప్పి బైబిల్ మరి చెప్పబడింది. बाइबल कहती है कि उद्धारकर्ता जो है अब्राहम के संतान से आएगा. మా ఆది కాండము మనము కనుక చూస్తే, ఆది కాండం తీయండి అందరూ. उत्पत्ति का ग्रंथ को खोले सबके सब. ఆది కాండములో 17వ అధ్యాయము, उत्पत्ति 17 अध्याय, ఆది కాండం 17వ అధ్యాయములో उत्पत्ति के 17 में 19వ వచనం కనుక చదివితే 19वें वचन को पढ़ेगा तो ఆ దేవుడు ఏమనంటే, నీ భార్య అయిన శారా నీకు ఒక కుమారుని కనును, నీవు అతనికి ఇస్సాకు అని పేరు పెట్టు, నేను అతనితోను అతని తరువాత అతని సంతానంతోను నా నిబంధన నిత్య నిబంధనగా స్థిరపరుస్తాను అన్నాడు. तो उत्पत्ति का 17 का 19 में लिखा है कि तब परमेश्वर ने कहा, निश्चय तेरी पत्नी सारे के तुझसे एक पुत्र उत्पन्न होगा और तू उसका नाम इसहाक रखना, और मैं उसके साथ ऐसी वाचा बांधूंगा जो इसके पश्चात उसके वंश के लिए युग युग की वाचा होगी. అంటే ఇక్కడేమో నిత్య నిబంధన. युग युग की वाचा. నిత్య నిబంధన అంటే ఏంటి? युग की वाचा का मतलब क्या है? ఇది క్రొత్త నిబంధన. ये नया वाचा. ఇది క్రొత్త నిబంధన. ये नया वाचा. ఇది ప్రపంచాలతోటి మరి నిబంధన చేసుకోబోతున్నాడు దేవుడు. तो दुनिया भर लोगों के साथ वाचा बांधने जा रहे परमेश्वर. అయితే ఇక్కడ तो फिर హెబ్రీ రాసిన పత్రిక इब्रानी लिखी पत्री 8వ అధ్యాయం కనుక మనం చదివితే, 8వ అధ్యాయము 8వ వచనం కనుక మనం చదివితే, 8वें अध्याय का 8वें वचन अगर हम पढ़ेगा तो ఇబ్రానీయులకు రాసిన పత్రికలో పౌలు గారు పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా ఏం రాస్తున్నారంటే, इब्रानियों की लिखी पत्री में पवित्र आत्मा परमेश्वर पौलुस द्वारा लिखवाता है, ఇజ్రాయేలు ఇంటి వారికిని యోధా ఇంటి వారికిని కొత్త నిబంధన స్థాపించబోతున్నానని చెప్పాడు. तो इब्रानी 8:8 में लिखा है कि पर वह उन पर दोष अगर कहता है, प्रभु कहता है, देखो वे दिन आते हैं कि मैं इजराइल के घराने के साथ और यहूदा के घराने के साथ नई वाचा बांधूंगा. ఇజ్రాయేలు యోధా, यहूदा और इजराइल, వీళ్ళిద్దరికి మధ్యలో ఒక నిబంధన ఏర్పరచబోతున్నాడు. दोनों के द्वारा एक वाचा, नई वाचा అదే కొత్త నిబంధన. उसी को बोला है नई वाचा. అయితే ఇక్కడ ఇజ్రాయేలు గాని యూదుల వారుగా యూదా వారు గాని ఇజ్రాయేల్ వారు గాని పాత నిబంధనకు చెందిన వాళ్ళు వీళ్ళు. ये जो यहूदा हो या इजरायली हो, ये तो पुराने नियम के लोग हैं. మరి పాత నిబంధనకు చెందిన వారితోటి మరి పరిశుద్ధాత్మ దేవుడు ఆ యొక్క పత్రికని రాయించినప్పుడు, ఇజ్రాయేల్ ఇంటి వారితోనూ యోధా ఇంటి వారితోనూ నేను ఒక క్రొత్త నిబంధన చేయ దినములు వస్తున్నాయి అన్నాడు. तो पुराने नियम के लोगों से ही परमेश्वर जब वाचा बांधा तो कहा
यहूदा की घराने से इजराइल की घराने से मैं एक नया वाचा बांधूंगा। ఆ నిబంధనకు మధ్యవర్తి ఎవరంటే యేసయ్యే. उस वाचा का बिचवाई कौन है? यीशु मसीह। కొండ మీద ప్రసంగంలో యేసు ప్రభువు వారు చెప్పిన మాట ఏంటంటే, पहाड़ पर के संदेश में मसीह यीशु ने क्या कहा था? నేను మరి పాత నిబంధన అంటే ధర్మశాస్త్రాన్ని కొట్టివేయటకు నేను రాలేదు, पुराने नियम को यानी कि व्यवस्था को टालने की मिटाने के लिए मैं नहीं आया हूँ, నేను కొట్టివేయటానికి రాలేదు కానీ मिटाने के लिए तो नहीं आया, నెరవేర్చడానికే వచ్చాను. उसे पूरा करने के लिए ही आया हूँ, నేను నెరవేర్చడానికి వచ్చాను. उसे पूरा करने के लिए అయితే आया हूँ। యేసు ప్రభువు ఆ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి ఆ పాత నిబంధనని కొత్త నిబంధనగా మార్చాడు. तो यीशु मसीह जो है व्यवस्था को पूरा किया, उस व्यवस्था को जो पुराने नियम को नया नियम के रूप में पूरा किया है। చూడండి యోహాను సువార్త యోహన్నా సుసమాచాर 1వ అధ్యాయము पहले अध्याय 45వ వచనం కూడా మనం చదివితే 45वीं वचन अगर हम पढ़ेगा तो ఎవరిని గూర్చి వ్రాసెనో ఆయన నేను కనుగొంటిని అని రాయబడింది అక్కడ. तो लिखा है कि जिसका वर्णन मूसा ने व्यवस्था में और भविष्यवक्ताओं ने किया है वह हमको मिल गया। ధర్మశాస్త్రంలోను ప్రవక్తల యొక్క గ్రంథాల్లోను కీర్తనలోను ఎవరి గురించి అది చెప్పబడిందో, व्यवस्था में भी भजन संगीता में भी मूसा के द्वारा जिस किसी के बारे में बताया गया था, ఎవరిని గురించి చెప్పబడిందో, जिसके बारे में वर्णन किया ఎవరిని गया था, గురించి రాయబడిందో जिसके बारे में लिखा हुआ था, ఆయన మేము కనుగొన్నాము. उसे हमने पाया है करके అదిగో వచ్చి बोलता है। చూడండి, देख कहता है कि आकर देख, ఆయన శిష్యులు అంటున్నారు ఆయన్ని మనం కనుగొన్నాం, हमने उनसे मिल लिया, రండి వచ్చి చూడండి. आकर देखो बोलते हैं। చూడండి ప్రియులారా, देखे प्रियो, మనకు కుమారుని అనుగ్రహించాడు, हमें पुत्र दिया है, మన కుమారుని ఇచ్చాడు हमें కాబట్టి पुत्र दिया है। इसलिए ఆ యోహాను సువార్త 5వ అధ్యాయం 23వ వచనం మనం చూస్తే यूहन्ना का 5 की 23 भी देखेगा तो ఆ కుమారుని మనం గౌరవించాలంట. उस पुत्र को हमें सम्मान करना होगा। యేసు ప్రభు స్వయంగా చెప్పాడు. यीशु मसीह ने स्वयं इस बात को మనకు कहा था। తెలియని కొన్ని విషయాలు యేసు ప్రభు తన తండ్రి యేసు ప్రభు ద్వారా బయలుపరిచాడు. कई ऐसी बातें हैं पिता ने यीशु मसीह के द्वारा प्रकट किया है, మనకు తెలియని విషయాలు, जो हमें जिन्हें जानते नहीं थे। మనకు తెలియని విషయాలు जिस बात से हम अनजान हैं, తండ్రి అయిన దేవుడు पिता परमेश्वर ने కుమారుని ద్వారా బయలుపరిచాడు. पुत्र के द्वारा प्रकट किया है। ఆ 23వ వచనంలో 23वें वचन में తండ్రిని గౌరవించినట్లే కుమారుని గౌరవించాలి. कहता है जिस तरह पिता का आदर करते हो वैसा ही पुत्र का भी आदर करे। ఇది యేసు ప్రభు స్వయంగా చెప్పిన మాట. मसीह यीशु का स्वयं कहने वाली बात है। స్వయంగా చెప్పిన మాట ఏంటంటే उन्होंने स्वयं क्या कहा? తండ్రిని గౌరవించినట్లు కుమారుని గౌరవించండి. जैसे पिता का आदर करते हो वैसा ही पुत्र का भी आदर करो। అర్థమవుతుందా? समझो, యేసు ప్రభు స్వయంగా ఏం చెప్పాడంటే కుమారుని కూడా గౌరవించండి. यीशु मसीह ने स्वयं कहा था कि पुत्र को भी आदर करो। ఈనాడు తండ్రిని అంటే దేవుడు 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 అని అంటున్నారు అందరూ. आजकल पिता यानी कि परमेश्वर परमेश्वर करके तो बोलते, దేవుడు అంటే అందరూ గౌరవిస్తారండి. परमेश्वर के नाम से सब सम्मान करते हैं। నువ్వు ప్రపంచంలో ఎక్కడికన్నా వెళ్ళు, आप दुनिया में कहीं पे भी जाओ, దేవుడు అని చెప్పు, परमेश्वर करके बोलो, నిన్నెవ్వరేమనరు, आपको कोई कुछ नहीं నిన్ను बोलेगा, గౌరవిస్తారు కూడా. आपको और आदर करेगा। ఓహో వీళ్ళు భక్తులు, हाँ ये लोग अच्छे भक्तगण మంచి हैं, భక్తులు, अच्छे भक्तगण हैं, దేవుని ఎరిగిన వాళ్ళు ये వీళ్ళు. परमेश्वर को जानने वाले నువ్వు हैं। ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా आप दुनिया में कहीं पे भी जाओगे, దేవుడు అను भगवान परमेश्वर करके बोलो, గౌరవిస్తారు. सम्मान करेगा। ఏదైనా ఈ లోకంలో ఒక చెట్టునో పుట్టనో ఒక రాయినో రప్పనో ఒక శిల్పాన్ని ఒక విగ్రహాన్ని చూసి ఇది దేవుడు అని చెప్పు నేను గౌరవిస్తారు. इस संसार में कोई पेड़ को, चट्टान को, नदी को, सागर को, जंतु जानवर, मूर्ति किसी को देख कर बोलो ये परमेश्वर है तो आपको आदर करेगा। दुनिया। ప్రకృతిలో ఉన్న ఏ వస్తువును తీసుకుని చెప్పు ఇది దేవుడు అని చెప్పు నిన్ను బాగా గౌరవిస్తారు. प्रकृति की किसी विषय को लेकर आप वो लोगों से कहिएगा भगवान है तो लोग आपकी अच्छी आदर करेंगे। నిన్ను ఇంట్లోకి ఆహ్వానిస్తారు, आप अपना घर में आपको आमंत्रित करेंगे, నిన్ను పరామర్శిస్తారు, आपकी अच्छी देख रेख करेंगे, నువ్వు ఒక మంచి భక్తుడుగా నిన్ను ఆదరిస్తారు. आपको एक अच्छा भक्त जन समझ कर आदर करेंगे। కానీ लेकिन ఆ దేవుడు పంపించిన కుమారుడు దేవుని కుమారుడు, ఆయన్ని మనం గౌరవించాలి, ఆయన్ని ఆరాధించాలి, ఆయన ద్వారా రక్షణ అని గనకంటే నిన్ను అక్కడి నుంచి తరిం కొడతారు. अगर आप यूं कहोगे उस पिता परमेश्वर जो भेजा है वो पुत्र यीशु मसीह है, उन्हीं पर ही उद्धार, उन्हीं के द्वारा छुटकारा, उन्हीं पर ही मोक्ष मिलेगा बोलेगे तो आपको भगा भगा के मारेगा। ఇప్పుడు భౌతికవాదంగా చూస్తే भौतिक विषय अगर आप देखेगा तो మరి పిచ్చోడా మాకు కుమారుడు ఉన్నాడు, अरे मेरे लिए तो एक पुत्र है, ఆ కుమారుడు మేము చస్తే మా యొక్క తలకి మరి ఆ కొరివి పెడతాడు, हमारे एक पुत्र है, अगर हम मरेगा तो हमारे पुत्र हमारा मुखाग्नि देगा, ముఖాగ్ని मुखाग्नि देगा, మేము స్వర్గానికి వెళ్ళిపోతాం. हम स्वर्ग में चले जाएगा। పిచ్చోళ్ళు మీరేం మాట్లాడుతున్నారు, आप क्या बोलते हो, మీరేం మాట్లాడుతున్నారు? आप क्या बोलते हो? కానీ लेकिन ఆ లేఖన భాగాల్లోనే రాయబడిన మాటలో సర్వపాప పరిహారం రక్త ప్రోక్షణ ఆవశ్యకం, అంటే రక్తము చిందించకుండా పాప క్షమాపణ లేదు. लेकिन में भी लिखा हुआ था बिना लहू बहाए
पापों की क्षमा नहीं है। పున్నామునో ఈ నరకాత త్రాయతి ఇతి పుత్రః అని రాయబడి ఉంది. तो पुनामनो ही नरक त्रायति इति पुत्रः करके అంటే लिखा हुआ है। ఆ భయంకర నరకం నుంచి త్రాయతి ఇతి పుత్రః అంటే స్త్రీకి పుట్టిన వాడే ఆ యొక్క నరకాన్ని నుంచి మనల్ని తప్పిస్తాడని రాయబడి ఉంది. तो ताहिति इति पुत्रः यानी कि स्त्री से जो जन्मेगा वही उस नरक से हमें बचाएगा करके కానీ लिखा हुआ ఆ కుమారుడు ఎవరో है। मगर वो पुत्र कौन है బైబుల్ చెప్తుంది మనకు. बाइबल का बताती है। అందుకే బైబుల్ దగ్గరికి వచ్చిన వాళ్ళకి इसलिए जो बाइबल के पास आते हैं రక్షణ మార్గం దొరుకుతుంది. उद्धार की मार्ग मिलती అందుకే కుమారుడు అన్నాడు है। इसलिए पुत्र ने कहा था, నేనే మార్గము. मैं ही मार्ग हूँ। ఏమన్నాడు? क्या कहा? నేనే మార్గం. मैं ही मार्ग हूँ। ఈ లోకంలో ఎవరు అనలేదండి. इस संसार में और किसी ने नहीं कहा। దేవుళ్ళు అనబడిన వాళ్ళు, जो ईश्वर कहलाए जाते हैं, సాధువులు, సంతులు साधु संत जो है, ఇంత ధైర్యంగా చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. इतने हिम्मत से कहने वाला कोई नहीं है। నేనే మార్గము, मैं ही मार्ग हूँ, నేనే సత్యము, मैं ही सत्य हूँ, నేనే జీవం. मैं ही जीवन। ఎవరు ఈ మాట చెప్పలేదండి. किसी ने नहीं कहा है इस बात को। ఇంకా और నాలో పాపముందని ఎవరైనా స్థాపించగలరా అని చెప్పిన వాళ్ళు ఈ లోకంలో ఎవరు లేరండి. और भी इस बात को किसी ने नहीं कहा यदि कोई कह सकता मेरे अंदर पाप है करके। చూడండి 1వ యోహాను 3వ అధ్యాయం గనుక మనం చూస్తే, देखिए पहला यूहन्ना का 3रे अध्याय को देखिएगा तो 1వ యోహాను पहला यूहन्ना 3వ అధ్యాయములో 3रे अध्याय में 3వ అధ్యాయములో చూడండి, దేవుని యొక్క కుమారుడు ఆయన పాపము చెయ్యలేదు. ఆయన ఈ 19వ వచనము చూస్తే अरे तोमिदी 9వ వచనం 3 పढ़ लेंगे एक बार. जो कोई परमेश्वर से దేవుని మూలముగా పుట్టి ప్రతి వానిలో ఆయన బీజము చూస్తుంది కనుక వాడు పాపము చేయుడు. చూడండి कर सकता। చూడండి, ఆయనలో తర్వాత 6వ వచనం, ఆయనలో నిలిచి ఉండేవాడు ఎవడు పాపము చేయుడు. तो 9 में लिखा है कि जो कोई परमेश्वर से जन्मा है वो पाप नहीं करता। 6 में लिखा है कि जो कोई उसमें बना रहता है वो पाप नहीं करता। 5వ వచనములో 5वें वचन में పాపాలను తీసివేయటానికి ఆయన ప్రత్యక్షమయ్యాడని మీకు తెలుసు, ఆయనలో పాపము లేదు. చూడండి అక్కడ तो రాయబడింది. तुम जानते हो कि वह इसलिए प्रकट हुआ कि पापों को हार ले जाए और उसके स्वभाव में पाप नहीं है। అంటే ఆయనలో పాపము లేదని ఎవరు చెప్పారండి ఈ మాట? उनमें पाप नहीं है करके किसने बताया था इस बात? ఆయనతో పాటు తిరిగిన వాళ్ళు, उनके साथ जो चला फिरा कर ఆయనతో పాటు తిరిగి ఆయనతో పాటు చక్కగా నిద్రించి ఆయనతో పాటు 3.5 సంవత్సరాలు కలిసి తిరిగిన వాళ్ళు స్వయంగా చెప్పిన మాట నమ్ముతామా? ఇప్పుడు గాలి మాటలు, మరి తెలిసి తెలియని మాటలు నమ్ముతామా? तो जो यीशु मसीह के साथ उन दिनों में रहा करा था, लोगों ने उनके साथ चला फिरा, उन लोगों की कहना माने या तो आजकल यूं ही बातों को बना के जो भूलते हैं उनकी माने बताइए। ఇక్కడ యోహాను यहाँ पे యేసు ప్రభు యొక్క శిష్యుడు, यीशु मसीह की चला ప్రియ శిష్యుడు, ప్రియ చెల, ఆయనతో పాటు 3.5 సంవత్సరాలు తిరిగిన వాడు, उनके साथ 3.5 वर्ष चला और फिरा, స్వయంగా ఆయన్ని చూసిన వాళ్ళు, आमने सामने उनको देखा था, పరలోకానికి వెళ్ళేటప్పుడు కూడా దగ్గరుండి చూసిన వాళ్ళు, स्वर्ग में जाते वक्त भी नजदीक रहकर देखने वाला దేవుడు था, పంపిన ఆత్మను పొందుకుని ఆత్మపూర్లైన వారు, परमेश्वर की आत्मा को पाकर आत्मा में परिपूर्ण हुए थे। ఆ వ్యక్తి ఆ యొక్క యోహాను చెప్తున్నాడు, वो यूहन्ना कहता है ఆయనలో పాపమేమి లేదు, उसमें कोई पाप नहीं है। పాపాలను తీసివేయటానికి ఆయన వచ్చాడు. पाप को निकालने के लिए वो यहाँ आए। స్వయంగా వాళ్ళు క్రీస్తు మాటలు విన్నారండి, కుమారుని మాటలు तो విన్నారండి. स्वयं अपने कानों से पुत्र यीशु की बात उन्होंने सुना था। స్వయముగా स्वयं అదిగో ఆయన్ని మేము లేఖన భాగాల్లో ఎవరి గురించి చెప్పారో ఆయన్ని మేము కనుగొన్నామని ఆయన్ని చూచి తెలుసుకున్నారు. तो लेखन भाग में जिस किसी के बारे में लिखा हुआ था हमने उनसे मिल लिया करके उन्होंने देख कर ही कहा था। అందుకే इसलिए మనకి నిన్న చెప్పుకున్నాం, మనకి కుమారుడు ఒక శిశువు పుట్టెను, మనకి కుమారుడు అనుగ్రహించబడెను అని. हमने कल सुना था क्योंकि हमें एक बालक दिया गया है, हमारे लिए एक पुत्र उत्पन्न हुआ है। తర్వాత రెండో అంశము, दूसरा ఈ विषय, రోజు రెండో అంశంకి వద్దాం. आज दूसरे विषय में हम ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును. उनके कंधे पर राज की प्रभुता होगी। ఏమంటదంట? ఒక బాధ్యత కలిగిన వ్యక్తి ఆయన, वो एक जिम्मेवार व्यक्ति है, బాధ్యత కలిగిన వ్యక్తి. एक जिम्मेवार व्यक्ति। ఈ రాజ్యాలన్నీ కూడా ఆయన బాధ్యతలో నడవాలి. ये सारा राज्य जो है उन्हीं के अधीन में होकर चलना है। ఆయన స్థాపించే రాజ్యమే నిజమైన రాజ్యము. उनकी जो स्थापना करने वाला राज्य ही हकीकत का राज्य है। అందుకే ఇర్మియా యొక్క పుస్తకము 23వ అధ్యాయం 5వ వచనం గనుక మనం చూస్తే, इर्मिया का 23 का 5 अगर हम देखें, రాబో దినములలో నేను నీతి చిగురును పుట్టించదను.
आने वाला के दिनों में मैं धार्मिक ఇతడు రాజై పరిపాలన చేయును. చూడండి, ऐसा दिन आते हैं कि जब दाऊद के कुल में से एक धर्मी अंकुर उठेगा, वे राजा దావీదు बनकर యొక్క बुद्धि राज గోత్రములో करेगा। నుంచి ఒక నీతి చిగురు పుట్టిందంట. कहता है कि दाऊद के कुल में से एक धर्मी अंकुर उगाएगा, ఇతడు రాజ్య పరిపాలన చేస్తాడు రాయబడి. वे राजा बनकर बुद्धि से राज्य करेगा, రాజ్య పరిపాలన చేస్తాడంట. राज्य करेगा वो। ప్రవక్తల ద్వారా మాట్లాడిన మాట నమ్మని మందమతులారా అంటున్నాడు యేసు ప్రభు. यीशु मसीह कहता है नबियों के द्वारा कहा गई बातों को ना विश्वास करने वाले निर्बुद्धि हो। ఆయన మొదటి శతాబ్దంలో దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తున్నప్పుడు जो परमेश्वर के पुत्र जो पहली शताब्दी में परमेश्वर को वचन पहुंचाते थे, ప్రవక్తల మాటలు నమ్మని మందమతులారా అన్నాడు. तो नबियों की बातों पर भरोसा ना करने वाले निर्बुद्धियों बोला था। నీతి యొక్క సిగురు అంట పుట్టుదంట. तो धार्मिकता का अंकुर उगाएगा, అంటే అర్థమేం తెలుసా? क्योंकि पता है మొద్దు, तो एक लट्ठा, మొద్దు నుండి एक लट्ठा से అంటే यानी कि ఆ చెట్టు నరికివేయబడింది. ये वो पेड़ काट दिया गया है, నిర్జీవమైనటువంటి మొద్దు నుంచి. तो निर्जीव था उस लट्ठा से। అంటే ప్రపంచాలన్నీ అనుకున్నారు सारा दुनिया ने सोचा ఇజ్రాయెల్ రాజ్యం అంతమైపోయింది. इजराइल का राज्य खत्म हो गया है। ఆ దినాల్లో అనుకున్నారు उन दिनों में सोचा था ఓ ఇజ్రాయేలు యొక్క దేశం పాడైపోయింది, इजराइल का देश खराब हो गया, యెరూషలేము పాడైపోయింది. यरूशलेम भी खराब हो गया। యెరూషలేముకు వచ్చినటువంటి విపత్తులు, యెరూషలేముకు వచ్చినటువంటి నాశనం ఈ లోకంలో ఏ యొక్క దేశానికి రాలేదు. यरूशलेम में के ऊपर जितना विपत्ति आए हैं, विनाश आए हैं, और किसी देश में नहीं आया। ఏ జనానికి నేను ఇలాగ చేయలేదంటాడు. ఇజ్రాయేలు చేసినటువంటి అద్భుత కార్యాలు గాని ఇజ్రాయేలుని ఈ లోకం నుంచి ఈ యొక్క రాజ్యాల నుంచి తిత్తర చేసి బానిసలుగా పంపించారు. ఎవరు కట్ట చేయలేదంట. तो इजरायलियों को चाहे अद्भुत कार्य भी किया हो या तो दंड के तौर पर उन्हें दुनिया भर में तितर बितर किया हो, इस तरह और किसी जाति के साथ नहीं किया। కానీ దేవుని ప్రేమ, लेकिन परमेश्वर का प्रेम, దేవుని ప్రేమ ఏమిటి తెలుసా? परमेश्वर का प्रेम क्या है पता మీరు है? ఎక్కడికి వెళ్ళినా, चाहे आप कहीं पे भी जाए, ఎక్కడికి వెళ్ళి మీరు గనక పశ్చాత్తాపపడి మొర్ర పెడితే మీ మొరవిని నేను అక్కడి నుంచి మిమ్మల్ని తీసుకొస్తాను. आप कहीं पे भी जाइए, पश्चाताप करके अगर आप पुकारेगा तो मैं वहां से आपकी पुकार सुनकर आप छुड़ा के लाऊंगा आपको। అక్కడి నుంచి మిమ్మల్ని నేను మరలా నేను తీసుకొస్తాను. वहां से फिर से मैं आपको लेके आऊंगा, మరలా ఒక రాజ్యంగా చేస్తాను. फिर से एक राज्य बनाऊंगा। అది చేసి చూపించాడండి. उन्होंने बनाकर दिखाया। అదే ఈ రోజు ఇజ్రాయెల్ కంట్రీ, उसी को बोलते हैं आज इजराइल का देश, అదే యెరూషలేము పాలస్తీనా దేశం. वो यरूशलेम का पालस्तीना का देश। పాత నిబంధన భక్తులకి पुराने नियम के भक्तों को దేవుడైన యెహోవా परमेश्वर यहोवा ఒక మంచి దేశం ఇచ్చాడు. एक अच्छा देश दिया था, వాగ్దానం చేసి దేశం ఇచ్చాడు. वादा किया, फिर उसी देश को కానీ दिया। క్రొత్త నిబంధన భక్తులకి, लेकिन नया नियम के ఈ भक्तगणों को, ప్రపంచంలో ఉన్న అందరూ కొత్త నిబంధన భక్తులు ఎవరైతే ఉన్నారో ये दुनिया भर के कितने नया नियम के भक्तगण हैं క్రీస్తు రక్తం ద్వారా కడగబడ్డారు, जो मसीह के लहू के द्वारा धुले हुए हैं, క్రీస్తు రక్షకుడని ప్రభువుని అంగీకరించారు. मसीह को उद्धारकर्ता रूप में, प्रभु के रूप में विश्वास किया। ఆయన నా పాపాలన్నీ తీసిన శిలువలో బలైపోయిన ఎవరు నమ్ముతారో, उन्होंने मेरे पापों को निकालने के लिए क्रूस में बलि हो गए बोलकर विश्वास, ఆయన మరణము జయించి నాకు నా మరణాన్ని కూడా జయించి నాకు ఆశ కలిగించని ఎవరు నమ్ముతారో, मेरी मृत्यु को उन्होंने सह लिया और जीत लिया करके एक आशा जिन्होंने रखा है, వీరందరినీ ప్రేమించే దేవుడు. उन सबसे प्रेम करने वाला परमेश्वर అందుకే है। యోహాను సువార్త 3:16లో, इसलिए यूहन्ना के 3:16 में, యోహాను రాసినటువంటి పత్రిక, యోహాను రాసినటువంటి సువార్తలో यूहन्ना के सुसमाचार में మనకందరికీ తెలిసిందే. हम सब जानते हैं, సందర్భంగా మనం ఈ యొక్క వాక్యాన్ని కనుక వాడుకుంటే, संदर्भ के अनुसार इसे ग्रहण उसमें याद లోకమును रखें। దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. परमेश्वर ने जगत से ऐसा प्रेम किया। కొత్త నిబంధన భక్తులు, नया नियम भक्त కుమారుణ్ణి అంగీకరించిన వారు, जिन्होंने पुत्र को अंगीकार किया, కుమారుణ్ణి ప్రేమించాలి, గౌరవించాలి. पुत्र को प्रेम करना है और आदर करना है। అందుకే అంటాడు, తండ్రిని గౌరవించినట్లు కుమారుడు కూడా గౌరవించండి. इसलिए कहता है कि जैसा पिता का आदर करते हो वैसा ही पुत्र का भी आदर యోహాను करो। సువార్త 14వ అధ్యాయంలో यूहन्ना के 4 अध्याय में, మీరు తండ్రిని అయితే గౌరవిస్తున్నారు గాని 14 अध्याय में कहता आप पिता का तो आदर करते हो, తండ్రిని అయితే మీరు గౌరవిస్తున్నారు. पिता का तो तुम आदर करते हो। చూడండి 14వ అధ్యాయము 14 अध्याय యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనం కనుక మనం చదివితే, यूहन्ना का 14 अध्याय के पहले वचन पढ़ेगा तो, మీ హృదయములు కలవరపడనీకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందు విశ్వాసం ఉంచుడి. तुम्हारा मन व्याकुल ना हो, परमेश्वर पर विश्वास रखो और मुझ पर भी विश्वास యేసు रखो। ప్రభుల వారు అంటున్నాడు, यीशु मसीह ने कहा మీ హృదయములు కలవరపడనీయొద్దు, तुम्हारा मन को व्याकुल ना होने देना, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు,
परमेश्वर पर विश्वास रखते हो। ఇందా చెప్పుకున్నాం पहले सुना ఈ था ప్రపంచంలో అందరూ దేవుడు అంటే అందరూ విశ్వసిస్తున్నారు. दुनिया में हर एक जने विश्वास करते परमेश्वर है, ఆయన సృష్టికర్త అని నమ్ముతున్నారు. उन्हें सृष्टिकर्ता बोलकर भी भरोसा करते हैं। కానీ लेकिन బైబిల్లో రాయబడింది बाइबल में लिखा हुआ है, ఈ ప్రజలను గొర్రెలని సంబోధించి लोगों को लेकर कहा ये भीड़ है, ఎవరి మార్గాన్ని వాళ్ళు ఎన్నుకున్నారు. सब ने अपने अपने मार्ग हो लिया करके लिखा। దేవుణ్ణి పంచుకున్నారు. परमेश्वर के विषय में उन्होंने बंटवारा किया आपस में। దేవుణ్ణి అంటే వాళ్ళు పంచుకున్నారు. परमेश्वर को अपनी मर्जी के अनुसार बांट दिया। సృష్టికర్తను వదిలిపెట్టి సృష్టిని పూజించడం మొదలు सृष्टिकर्ता పెట్టారు. को छोड़कर सृष्टि की पूजा करना शुरू कर दिया। సృష్టిని పూజిస్తున్నారు. सृष्टि की पूजा कर रहे, కానీ ఈ సృష్టి ఒక రోజు నశించిపోతుంది. लेकिन ये सृष्टि एक दिन नाश हो जाएगी। పేతురు గారు చెప్పాడు, पतरस ने कहा था ఇదంతా భూమి అంతా ఆకాశం ఇవన్నీ కూడా మహావేంద్రంతో లయమైపోతున్నాయి. ये धरती आकाश सब कुछ जो है बहुत जल जलाहट के साथ नष्ट किया जाएगा। ఇప్పుడే ఉన్నటువంటి కొన్ని యొక్క జంతువులు గాని కొన్ని ఆ పక్షులు పశువులు గాని దేవుడు సృష్టించి ఇప్పుడే కొన్ని లయమైపోయినాయి, కొన్ని కనపట్ల. ఇప్పుడు आजकल ही हम सुनते हैं कि तो परमेश्वर के द्वारा बनाए गए कुछ पशु हो या पक्षी हो, कुछ चीज तो आजकल लुप्त ही हो गए, दिखाई नहीं दे रहे। ఈ భూమి కూడా మెల్లిమెల్లిగా కుసించుకుపోతుంది. ये धरती भी धीरे 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 खत्म होती जा रही है। చంద్రుడు కాంతినీడంట, तो चांद जो है रोशनी नहीं देगा, సూర్యుడు వెలుగునివ్వడంట. तो सूर्य भी रोशनी नहीं देगा। కొత్త ఆకాశం కొత్త భూమి ఏర్పడబోతుంది. नई आकाश नई पृथ्वी बनने जा रही కొత్త ఆకాశం కొత్త భూమిలో నీతిమంతులు ఉంటారంట. है। नई आकाश नई पृथ्वी में केवल धर्मी जने रहेंगे। అందుకనే इसलिए ఈ యొక్క ఇర్మియా ప్రవక్త ఏమంటున్నాడంటే, नबी यिर्मयाह क्या कहता है, రాబో దినములలో నేను నీతి చిగురును పుట్టించదను, అతడు రాజ్య పరిపాలన చేయును. तो आने वाला दिन में मैं धार्मिकता का सूरज अंकुर उगाऊंगा, वो धार्मिकता का राज्य करेगा। చెప్పాడండి. किसके बारे में बताया है? ఇక్కడ ఏమంటున్నాడు, ఎవరిని గురించి అయితే మనం విన్నామో ఆయన్ని మేము కనుగొన్నాము. उन्होंने क्या कहा था? जिसके बारे में हमने सुन चुका था उनसे हमने मिल लिया। ఎవరి గురించి అయితే రాయబడి ఉందో ఆయన్ని మేము కనుగొన్నాము. जिनके बारे में लिखा होता उनसे हम मिल लिए हैं, ఆయన్ని కనుగొన్నాము. उनको हमने पा लिया। చూడండి, లేఖన భాగాలు స్పష్టంగా చెప్తున్నప్పుడు देखिए वचन जैसे साफ साफ बताती है। ఇంత స్పష్టంగా దేవుని యొక్క భక్తులు ఇంత స్పష్టంగా మాట్లాడుతున్నప్పుడు तो परमेश्वर के भक्तगण इतने साफ साफ बताते हैं, तो వెనకపాఠం అనేది ఎంత దౌర్భాగ్య స్థితి అండి. अनसुनी करना कितना अभाग्य स्थिति है। ఎందుకని ఏంటో తెలుసా? क्यों नहीं सुनते पता है? వాళ్ళ నమ్మకం ఏంటి? భౌతికవాదం. उनका विश्वास क्या है? भौतिक विवाद। భౌతికవాదం, भौतिक विवाद భౌతిక क्या है? రూపంలో కనపడే దేవుళ్ళు तो వాళ్ళకి. वो भौतिक तौर पर जो दिखता है वो इसी को परमेश्वर बोलते हैं। రాబోయే దినాలట आने वाले दिनों में ఈ బండల్ని కొండల్ని ఈ చెట్టుల్ని పుట్టల్ని వీళ్ళు పూజిస్తున్నారే, जो पेड़ पौधे चट्टानों को पूजते हैं ना, వీళ్ళు రేపు రాబోయే ఎప్పటిన గొర్రె పిల్ల ఉగ్రత రాబోయే దినాలంట వీళ్ళు కొండల్లోకి బండల్లోకి అంటే తప్పించుకోవడానికి వెళ్తే అవి కూడా అంట బయటికి నెట్టేస్తాయి అంటే. तो आने वाला परमेश्वर के प्रकोप के समय में इन्हीं चट्टानों के और पहाड़ों के जगहों में जाएगा, तो कहता है कि वहां से वो भी हट जाएंगे, उन्हें भगा देंगे करके। మరణం కూడా రాకుండా పోతుంట. तो मृत्यु भी नहीं मिलेगा उन्हें। అంత భయంకరమైన దినాలు इतना भयानक दिन రాబోయే దినాల్లో వింటున్నాం. आने वाले दिनों के बारे में सुनते हैं। మరణం రాకుండా మనిషికి చేయాలని చూస్తున్నారు. मृत्यु ना हो इंसान को इस तरह प्रयास भी कर, మరణం శాశ్వతంగా రాకుండా మరణం శాశ్వతంగా బ్రతకాలనే విధానం చూస్తున్నారు. इंसान हमेशा के लिए जिंदा रहने की कोशिश कर रहे, మానవుడు వ్యర్థంగా ఆలోచిస్తున్నాడు. इंसान व्यर्थ प्रयास कर అది रहे, తెలివి అనుకుంటున్నాడు, उसे अपना समझदारी పెద్ద समझता है, సైన్స్ అనుకుంటున్నాడు. साइंस समझता है अपना। కానీ लेकिन దేవుడు అంటాడు, परमेश्वर कहता है ఇజ్రాయేలులతో ప్రవక్తలతో नबियों से और इजरायलियों से, నా మహిమ ఎవరికి ఇవ్వను, मैं अपना महिमा किसी को भी नहीं दूंगा, నా మహిమ నేను ఎవరికి मैं ఇవ్వను. अपना महिमा किसी को भी नहीं देता। నాకు ముందు గాని నాకు వెనక గాని ఇప్పుడు గాని ఏ దేవుడు లేడన్న. ना मेरे आगे था कोई ईश्वर, ना मेरे बाद होगा कोई ऐसा ईश्वर। దేవుడే లేడు, నేనే कोई దేవుడు. और ईश्वर नहीं है, యెహోవాయే దేవుడు. मैं यहोवा परमेश्वर हूँ। రాజులు సైతం ఒప్పుకున్నారు, राजा भी बड़े बड़े राजा చక్రవర్తులు సైతం ఒప్పుకున్నారు. बड़े बड़े चक्रवर्ती ने भी मान लिया, ఆయన అద్భుతాలు చేసిన దేవుడు. उन्होंने अद्भुत कार्य किया है। అసలు ఇంత గొప్ప ఆ మహిమని మనం ఎప్పుడు చూడలేదు. నిజంగా ఇజ్రాయేలీల్లో ఇదిగో ఈ నిజంగా ప్రవక్తే అన్నారు అది నా మాడు దినాలలో. तो उन दिनों में कहा कि इतनी बड़ी महिमा हमने नहीं देखा करके बोला। అందుకే इसलिए ఈ పిలాతు కూడా पिलातुस ने भी, నువ్వు రాజువా అని అడిగాడు. क्या तुम राजा हो? నువ్వు రాజువా అని అడిగాడు. क्या तुम राजा हो? యేసు అన్నాడు, यीशु ने कहा అవును నేను రాజునే. हाँ मैं राजा हूँ। అయితే నా రాజ్యం వీళ్ళకి సంబంధమైంది కాదు. मगर उन्होंने कहा मेरा राज्य इस संसार का नहीं है। మత్తయి సువార్త 27:11 వచనంలో కనుక చూస్తే मत्ती की 27:11 में देखेगा तो ఏమంటున్నాడు? क्या कहता है? నేను రాజునే, हाँ मैं तो राजा हूँ, నేను రాజునే, అయితే నా రాజ్యం వీళ్ళకి సంబంధమైంది కాదు. मगर मेरी ये राज्य जो है संसार की नहीं है, అంటే భౌతిక సంబంధమైంది కాదు. भौतिक रीति से नहीं है। ఆయన ఆత్మీయులకు నీతిమంతులకు నీతి రాజ్యము.
वो धर्मी जनों के लिए धार्मिकता का राज्य है, నీతి రాజ్యం. धार्मिकता की राज्य। మరి ఆ రాజ్యం ఎలా ఉంటదండి? वो राज्य कैसा होगा, ఆ రాజ్యం ఎలా ఉంటుందో చెప్పాడు. कैसा होगा बताया था। ఎట్లా ఉండదు ఆ రాజ్యం? ऐसा नहीं होगा वो ఇది राज्य, భౌతిక సంబంధమైన రాజ్యం ये కాదు. तो भौतिक राज्य नहीं है। ప్రకటన గ్రంథము प्रकाशित वाक्य 21వ అధ్యాయంలో ఆ రాజ్యం గురించి చెప్పాడు. 21वें अध्याय में उस राज्य के बारे में बताया था। 10 విషయాలు చెప్పాడు ఆ రాజ్యం గురించి. उस राज्य के बारे में 10 विषय बताया నేను था। చూపిస్తున్నాను, జాగ్రత్తగా చూడండి మీరు. मैं बताता हूँ, आपको ध्यान से देखिए। 10 విషయాలు 10 అంశాల గురించి చెప్పాడు. 10 विषय लेकर बताया था। 21వ అధ్యాయం 1వ వచనంలో 21वें अध्याय की पहली वचन में, నేను క్రొత్త ఆకాశాన్ని క్రొత్త భూమిని చూశాను, మొదటి ఆకాశము మొదటి భూమి గతించిపోయిను, సముద్రం ఇక అక్కడ లేదు. फिर मैंने नया आकाश नई पृथ्वी को देखा, क्योंकि पहला आकाश और पहली पृथ्वी जाती रहती थी और समुद्र भी ना रहा। అక్కడంట సముద్రం లేదంటండి. वहां पे कोई समुद्र नहीं थी, అంటే यानी कि ఇక మలినాలు గందగీలన్నీ సముద్రంలోకి వెళ్తాయి కాబట్టి ఇక మలినము గందకం స్వచ్ఛమైనటువంటి దేశం ఆ దేశం. तो समुद्र नदियां क्यों नहीं है, समुद्र नदी में गंदगी जाती है, गंदगी होती नहीं है वहां पे, वो बड़ी साफ सुथरा देश है वो देश। తర్వాత 21వ వచనంలో 21 के 5 में लिखा है, మరణం ఉండదంట అక్కడ. वहां पे मृत्यु नहीं होगी, ఎందుకంటే వీళ్ళంతా మరణం జయించిన వాళ్ళు. क्योंकि ये सबके सब मृत्यु को जीते हुए हैं। వీళ్ళందరూ నీతిమంతులు, ये सबके सब धर्मी है, వీళ్ళందరూ మరణం జయించిన వాళ్ళు. सबने मृत्यु को जीत लिए हैं, వీళ్ళకి మరణం లేదు. उनको मृत्यु नहीं है। తర్వాత దుఃఖం లేదు. उसके बाद दुख नहीं है, అనేకమైన దుఃఖాలు బాధలు ఇరుకులు ఇబ్బందులు జయించిన వారు. ये बहुत सारे दुख क्लेश संकट को जीतने वाले हैं। యేసుప్రభు ఒక సందర్భంలో అన్నాడు, यीशु ने एक संदर्भ में कहा था, ఇప్పుడు మీరు ఏడుస్తున్నారు, ఇప్పుడు దుఃఖపడుతున్నారు, మీరు ఒకప్పుడు నవ్వుతారు, ఒకప్పుడు ఆనందిస్తారని చెప్పారు. अब जो तुम रोते हो कराते हो, एक समय तुम बहुत आनंदित होंगे करके बताया। ఇప్పుడు ఆనందిస్తూ ఇప్పుడు నవ్వుతున్న ధనవంతులు ఒక రోజు ఏడుస్తారంట, కన్నీరు గారుతారంట. अभी जो हंसते हैं खुशी बनाते हैं धनी, जो आगे दिनों में ऐसे आंसू बहाएंगे करके लिखा है। తర్వాత 4వ అంశంలో ఏడుపైన తెలియదు అంటున్నాడు. तो कहता है चौथा विषय में यहाँ पे रोना नहीं है, మరణం లేదంట. ना मृत्यु है, అంటే ఆ రాజ్యంలో మరణం లేదు, उस राज्य में ना मृत्यु है, దుఃఖం లేదు, ना दुख है, ఏడుపు లేదు, ना रोना है, ఏమీ లేదు. और कुछ नहीं है। ఆ తర్వాత उसके बाद 5వ విషయంలో 5वां विषय 22వ వచనం, 22वें वचन, 21వ అధ్యాయం 22వ వచనం, 21वें अध्याय का 22वें वचन, ఆ ఏ దేవాలయం కనిపిస్తుందంట. वहां पे कोई मंदिर नहीं है, ఎందుకంటే భక్తి అంతా మనం ఎక్కడే చేసాం. क्यों? जितना भक्ति करना यहीं पे कर लिया। చక్కగా మందిరాలకు వెళ్ళాం, अक्षर मंदिर में गए, हम సంఘాలకు వెళ్ళి చక్కగా వెళ్ళి ఆనందంగా వాక్యం విన్నాం, कलिशे में गए, अच्छा सा वचन सुना, దేవుడిచ్చిన ఆజ్ఞలు మనం పాటిస్తూ परमेश्वर के आज्ञाओं को पालन ఆ करते हुए క్రమంలో మనం ఉన్నాం. उस नियम में हम रहा, ఇక ఆ దేవాలయం అక్కడ ఉండదంటే. इसलिए वहां पे कोई मंदिर नहीं है। తర్వాత 23వ వచనంలో और 23 वचन में, ఆ పట్టణంలో ప్రకాశించడానికి సూర్యుడు గాని, తర్వాత 7వ వచనం 7వ అంశం చంద్రుడు గాని అక్కర్లేదంట. तो 23वें वचन में लिखा है, और उस नगर में सूर्य और चांद की उजाले की आवश्यकता नहीं, దేవుని మహిమే దానిలో ప్రకాశించును, क्योंकि परमेश्वर का तेज से उसमें उजाला हो रहा గొర్రె है। పిల్లే దానికి దీపం. तो कहता है, और मेमना उसका दीपक है। ఇది మనకి భూలోకంలో కూడా धरती में भी, గోషాను దేశంలో गोशान के देश में, మన వాక్యం, అందుకే మనకు దేవుడు బైబిల్లో రాయించాడు ఈ వాక్యం. इसलिए बाइबल ग्रंथ में परमेश्वर ने लिखवाया। అందుకే నేను బైబిల్ చదవాలంటాను. इसलिए मैं कहता बाइबल पढ़ो, చదివిన బైబిల్ని మనం వినాలి. जो हमने पढ़ा है उसे सुनना भी है। మనం చదివాము, हमने पढ़ा, తెలుసుకున్నాం, जान लिए, వింటే अगर सुनेंगे तो ఇంకా విశ్వాసం పెంచుతాడు దేవుడు. और भी विश्वास को बढ़ाएगा परमेश्वर। అందుకే ఇక్కడ చూడండి, इसलिए देखिए, అక్కడ ఆ గోషాను దేశంలో ఐగుప్తు దేశం అంతా చీకటైతే గోషాను దేశంలో ఎలుగుందంట. पूरा वो मिस्र में अंधेरा था, मगर देश गोशान में रोशनी थी, ఎందుకంటే क्योंकि అక్కడ వెలుగు దూతలు సంచరిస్తూ ఉన్నారు, वहां पे रोशनी के दूत घूम फिर रहे थे, సంచరిస్తూ ఉన్నారు. घूम रहे थे। ఒకళ్ళు ఇప్పుడు అలాంటి పరిస్థితి ఇప్పుడు ఏర్పడితే अगर अभी हालत ऐसा होगा तो దేవుని బిడ్డలు క్రీస్తు నమ్ముకున్న నీతిమంతుల ఇళ్లలో ఎలుగు ఉంటదండి. तो परमेश्वर के बच्चे जो मसीह पर विश्वास करते हैं उनके घर में रोशनी होगी। ఎలుగు అంతా చీకటంతా కరెంట్ అంతా పోయి అంధకారం అయిపోతే अगर बिजली पूरा गुल हो गया, अंधेरा हो गया, నీతిమంతుల ఇళ్లలో దేవుని ఎలుగు ఉంటదండి. धर्मी जन के घरों में परमेश्वर की रोशनी నేను होगी। ఒకసారి చెప్పాను, मैंने एक बार बताया था, మనకి 2 నాగరికతలు ఉన్నాయి. हमारे 2 नागरिकता है, భూమి మీద నాగరికత ఉంది, धरती पर भी एक नागरिकता है, పరలోకంలో నాగరికత ఉంది. स्वर्ग में भी एक नागरिकता है। యేసు ప్రభు నమ్ముకున్న వారికి जो यीशु मसीह पर भरोसा భూమి करते మీద हैं, నాగరికత ఉంది, धरती पर भी नागरिकता है, పరలోకంలో నాగరికత ఉంది. स्वर्ग में भी नागरिकता है మనకి हमारे लिए, కుమారుడు మనకు అనుగ్రహించబడ్డాడు. क्योंकि पुत्र हमें दिया गया है। కుమారుడు, पुत्र, ఆ కుమారుడు గురించి ఈ డిసెంబర్ నెలలో ఎంతో ఆనందంగా ఎక్కడ పడితే అక్కడ సెమీ క్రిస్మస్లు, మరి ఇంకేమన్నాడు, సెమీ క్రిస్మస్లు, క్రిస్మస్లు, ఇంకా అన్ని క్యారల్స్ అని ఆయన గురించే, ఈ నెలంతా ఆయన యేసుప్రభుని గురించే
तो देखिए इस पूरा महीना हम देखते हैं दुनिया भर में మినీ క్రిస్మస్లు, मिनी क्रिसमस स्टारलू, స్టార్లు स्टार लगाते हैं। మంచిదే, ఇవన్నీ చేయటం మంచిదే. ये सब कुछ करना अच्छी बात है, కానీ लेकिन నీతి కూడా ఉండాలండి. धार्मिकता भी होनी चाहिए, నీతి కూడా ఉండాలి, धार्मिकता भी होनी चाहिए, హృదయ శుద్ధి కూడా ఉండాలి, हृदय की शुद्धि भी होनी चाहिए, ప్రభువును అంగీకరించాలి. प्रभु को अंगीकार भी करना होगा। ఇవన్నీ చేస్తే నీకు ప్లస్ పాయింట్, ये सब कुछ करने के बाद करोगे तो तुम्हारे प्लस पॉइंट, లేకపోతే వ్యర్థమే. नहीं तो बेकार की प्रयास। రేపు అక్కడికి వెళ్ళిన తర్వాత कल वहां जाने के నువ్వు बाद నరకానికి వెళ్ళంటే, अगर प्रभु कहेगा जा नरक में, అయ్యా నేను డిసెంబర్ లో స్టార్లు కట్టాను, मैंने दिसंबर में स्टार लगाया था, అయ్యా నేను క్యారల్స్ లో పాల్గొన్నాను, मैं कैरल्स में शामिल అయ్యా हुआ, చర్చిలో మేము పనులు చేసాం, चर्च में हमने काम ఓ किया, మీ ఇళ్ళ మీద కరెంట్లు వేసుకున్నాం, मैं अपने घर में लड़ी लगाया, ఓ స్టార్లు వేసుకున్నాం, हमने स्टार बनाया, ఓ కేకులు పంచాము, हमने केक बांटा, పేదలకి మేము కేకులు పంచాము, तो गरीबों को हमने केक बांटा, అన్ని జనులకు మేము ఓ సువార్త వినిపించాము. अन्य जाति को हमने सुसमाचार सुनाया। అప్పుడు దేవుడు ఏమంటాడు, तब परमेश्वर क्या कहेगा, కానీ ఇవన్నీ చేసేవు కానీ నీవు హృదయ శుద్ధితో చేయలేదు. ఇవన్నీ मगर करने को तो किया मगर हृदय शुद्धि से नहीं किया। హృదయ శుద్ధి గలవారు ధన్యులు, तो धन्य है जिनके मन शुद्ध है करके बोला। చేసేవి ఇవన్నీ. हाँ किया है आपने सब, నువ్వేదో క్రైస్తవుడు అని చేసావు, आप एक ईसाई होने के नाते किया, నువ్వు క్రైస్తవుడు అని చేసావు, एक ईसाई होने के नाते किया आपने, కానీ लेकिन క్రైస్తవులలో శిష్యులు ఉన్నారు, ईसाइयों में चेले हैं, శిష్యుల్లో నీతిమంతులు ఉన్నారు, चेले में धर्मी हैं, నీతిమంతుల్లో దేవుని భయభక్తులు కలిగి ఉన్నారు. धर्मी जन में परमेश्वर का भय मानने वाले। వీళ్ళు చూడండి, प्रिय देखो, ఈ లోకంలో నన్ను అడిగితే కొన్నిసార్లు నేను అంటాను, मैं कहता हूँ कई बार క్రైస్తవుల కంటే నీతి కలిగిన వాళ్ళు అన్ని జనుల్లో ఉన్నారు, मसीह लोगों से भी अच्छी धार्मिकता से रहने वाला निजाति में भी है, తప్పు చేయకుండా ఉండేవాళ్ళు बिना गलत करने वाले ఉండొచ్చు, रह सकते हैं ऐसा। కానీ लेकिन- వాళ్ళకు దేవుని యందు భయభక్తులు లేవు. लेकिन परमेश्वर के प्रति उन्हें भय नहीं है। నీతిమంతులు నీతి కార్యాలు చేయొచ్చు, धर्मी जन धर्मी का काम कर सकते కానీ हैं, దేవుని యందు భయభక్తులు లేవు. लेकिन परमेश्वर का प्रति भय नहीं है। కానీ लेकिन- వాళ్ళని ఏం చేయడు దేవుడు, సైతాన్ शैतान उन्हें कुछ नहीं करेगा, వాళ్ళని ఏం చేయడు. उन्हें नहीं करेगा। ఎందుకని? क्यों? చేసుకుంటారు, మంచి కార్యాలు చేసుకోండి, आप करो करो अच्छा काम करो बोलेगा, కానీ సృష్టికర్త అయినటువంటి దేవుని యందు ఆయన పంచిన కుమారుడి యందు మీకు భయభక్తులు లేవు కదా. लेकिन सृष्टिकर्ता परमेश्वर पर उनके द्वारा भेजा गया पुत्र पर आपको विश्वास नहीं है, भय भी नहीं है, అందుకని వాళ్ళని ఏం చేయడు. इसलिए उन्हें कुछ नहीं करेगा। మనం యేసు ప్రభువుని నమ్ముకుంటే, हमने यीशु मसीह पर भरोसा किया, మనం దేవుని నమ్ముకుంటే, हम परमेश्वर पर भरोसा ఆ किया, నమ్ముకుని పనులు చేస్తుంటే उसी भरोसा से हम काम करते हैं तो మనల్ని సైతాను కోస్తాడు. शैतान हमें ऐसा खोज, అది భయం. इसलिए क्योंकि वो डरता है। ఎందుకని? क्यों? వీళ్ళు కుమారుణ్ణి నమ్ముకున్నారు, इन्होंने पुत्र पर भरोसा किया है, వాళ్ళ పాపాలన్నింటినీ కూడా కుమారుడితోటి క్షమాపణ పొంది ఉన్నారు, उन्होंने अपने से पापों का पुत्र के द्वारा क्षमा पा चुके हैं, నీతి కార్యాలు కూడా చేస్తున్నారు धार्मिकता का कार्य भी कर रहे हैं। అని మనల్ని ఈ లోకంలో వాడు అవరోధిస్తూ ఉంటారు. तो इस तरह संसार में हमें रोकने की कोशिश करेगा। వీటన్నిటి నుంచి మనం గెలవాలి. इन सभी चीजों से हमें जीतना होगा। తర్వాత చూడండి, और देखिए 25వ వచనంలో 25वें वचन, అక్కడ రాత్రి లేదు, वहाँ पे कोई रात नहीं है, అక్కడ రాత్రి లేనందున గుమ్మములు పగటి వేళ ఏ మాత్రము వేయబడవు. वहाँ उसके फाटक दिन को कभी बंद ना होगा क्योंकि रात नहीं है। చూడండి, देखिए ఇక్కడ 27వ వచనం ఏం రాశాడంటే, 27 में क्या लिखा है, గొర్రె పిల్ల జీవగ్రంథం రాయబడిన వారే దానిలో ప్రవేశిస్తారంట. तो कहता है कि जिसके नाम मेमने की जीवन की पुस्तक में लिखा होगा वही प्रवेश ఆ రాజ్యంలో ఎవరు వస్తారండి? उस राज्य में कौन आएगा? అపిత్రమైనది కానీ, అసహ్యమైనది కానీ, పనులు చేసేవారు కానీ, అబద్ధాలు ఆడేవారు కానీ దానిలో ప్రవేశింపరంట. परंतु उसमें कोई अपवित्र वस्तु या घृणित काम करने वाला या झूठ का गढ़ गाड़ने वाला किसी रीति से उसमें प्रवेश ना करेगा। వీళ్ళెవరు ఆ రాజ్యంలోకి వెళ్ళరండి. ये सब उस राज्य में नहीं जाएंगे। తర్వాత उसके बाद 22వ అధ్యాయం 22वें अध्याय 3వ వచనంలో वचन 3 में, ఇక మీద శాపం అక్కడ లేదంట. वहाँ पे कोई शाप नहीं है। చూసారా, देखा, శాపం లేదు అక్కడ. वहाँ पे कोई शाप नहीं है। ఎందుకని ఆ శాపాన్ని అంతా హరించేశాడు. उस शाप को यीशु मसीह ने हर लिया। నీతిమంతులు శాపం నుంచి బయటకు వచ్చేసారు, నీతిమంతులకు तो పరిగణించబడతారు. धर्मी जो पाप से शाप से बाहर आ गया और धर्मी गिना गया। గొర్రె పిల్లది అయిన సింహాసనం దానిలో ఉంటుందంట. तो मेमने का सिंहासन उस नगर में होगा ఆయన దాసులు ఆయన ఆరాధిస్తారంట. और उसके दास उसकी सेवा करेगा। ఎవరండి ఆరాధించేది? कौन आराधना करेगा? నీతిమంతులు. धर्मी। పాత నిబంధనలో నీతిమంతులు, पुराने नियम के धर्मी जन, కొత్త నిబంధనలో నీతిమంతులు. नया नियम के धर्मी जन, మొదటి పునరుద్ధానంలో పాలు పొందినవాడు. जो पहले पुनरुद्धान में सहभागी हुए। మొదటి పునరుద్ధానం ఎవరు పాలు పొందారో पहले पुनरुद्धान में जिसने सहभागी हुआ, వీళ్ళందరూ కూడా ये सब की सब ఆ గొర్రె పిల్ల సింహాసనం దగ్గర ఉండి वो मेमने के सिंहासन के पास మనం रहता है। ఆరాధిస్తామంటాడు. वो सब आराधना करेंगे। ముఖదర్శనం
చేస్తామంట. उनका मुख का दर्शन करेंगे, చూడండి, ఆయన ముఖ దర్శనం చేస్తుంటారని రాయబడింది उसका అక్కడ. मुख को देखेंगे करके 4వ వచనంలో 22వ వచనంలో 22:4 में लिखा है, ఆయన ముఖ దర్శనం చేస్తూ ఉంటారు. वे उसके मुख को देखेंगे ఆయన నామాన్ని వారి నొసళ్ళ పైన ఉంటుందంట. और उनके नाम उसके माथों पर लिखा हुआ होगा. 5వ వచనంలో 5वें वचन ఇక में రాత్రి ఉండదు. ना रात होगी, చూసారా, देखा ఇక్కడ రాత్రి ఉండదంట. रात नहीं होगी, చూస్తే సముద్రం లేదంట, समुद्र नहीं है, మరణం లేదంట, मृत्यु नहीं है, దుఃఖం లేదంట, दुख नहीं है, ఏడుపు లేదంట, ना रोना है, దేవాలయం ना లేదంట, मंदिर है, సూర్యుడు లేదంట, ना सूरज है, చంద్రుడు అక్కడ ना లేదంట, चांद है, అక్కడ రాత్రి లేదంట, ना रात है, ఇక శాపం లేదంట, ना शाप है, రాత్రి లేదంట. అంటే यानी कि ఎంత గొప్ప ఆ దేశం అండి. ఆ దేశం वो कितना बड़ा अद्भुत देश है, वह देश ఎంత గొప్ప దేశం అండి. कितना ఈ बहुत కొత్త अद्भुत देश. నిబంధన భక్తులందరికీ దేవుడు అనుగ్రహించినటువంటి శాశ్వత రాజ్యము అదిగో ఆ యొక్క పరలోక రాజ్యం. तो नए नियम के भक्तगणों को सबको देने वाला राज्य हमेशा की राज्य है, स्वर्ग राज्य. ఒకసారి యేసుప్రభు అన్నాడు, एक बार मसीह ने ఆ कहा రాజ్యం మీ మధ్యలోనే ఉందన్నాడు. वो राज्य आपके बीच में है करके बोला. కుమారుడు ఏమన్నాడు, पुत्र ने क्या कहा, ఆ రాజ్యం మీ మధ్యలోనే ఉంది. वो राज्य आपके बीच में है. ఏంటంటే రాజ్యము क्या है वो राज्य? 1000 ఏళ్ల పరిపాలన. 1000 वर्ष की राज्य. అర్థమైందా మీకు? समझ में आ गया? యేసుప్రభు ఏమన్నాడు, यीशु ने क्या ఆ कहा, రాజ్యం మీ మధ్యనే वो ఉంది. राज्य आपके बीच में है. అంటే ఆ యొక్క 1000 ఏళ్ల పరిపాలన భూమి మీద ఉంటది. वो 1000 वर्ष की राज्य इस धरती पर ही होगी, భూమి మీద ఉంటది. धरती पर ही होगी. చూస్తారు, देखेगा, మళ్ళీ భూమి మీదకి వస్తాం. फिर धरती पर आएंगे. కానీ ఇలా ఉండదండి దేశం. तो मगर देश ऐसा नहीं होगा, మారిపోద్ది. सब बदल चुका होगा. ఇప్పటికే చూడండి, अभी देखिए 10 ఏళ్ల సంవత్సరాల క్రితం చూసిన వాళ్ళు ఇప్పుడు వస్తే ఢిల్లీ గుర్తుపట్టరు. 10 साल पहले जो इसने देखा दिल्ली अब आता तो नहीं पहचान पाते. గుర్తుపడతారా? पहचान पाते हैं. 10 సంవత్సరాలు అప్పుడు ఢిల్లీ చూసిన వాళ్ళు 10 साल पहले जो इसने दिल्ली देखा, ఇప్పుడు వాళ్ళు గుర్తుపట్టగలరా? क्या अभी पहचान पाएंगे दिल्ली को? వాళ్ళు గుర్తుపట్టలేరు. नहीं पहचान पाएंगे. అలానే इसी प्रकार ఇది రాబోయే దినాలలో आने वाले दिनों में మారిపోతుంది. దేశం అంతా మారిపోద్ది. हमारा देश बदल जाएगा. ఆ 1000 ఏళ్ల పరిపాలనలో 1000 वर्ष की राज्य में మనం ఉంటాం. हम रहेंगे. మరి నిన్న కూడా మనం చదివాం ఒకసారి. हम कल भी पढ़ा था एक, ఏంటి क्या है అక్కడ ఎలా ఆ యొక్క అక్కడ ఉన్న వారు ఎలా ఉంటారు అనేది. उस स्थिति में उस समय रहने वाले लोग कैसे रहेंगे. అదే మా యెషయా 11వ అధ్యాయము यशायाह की 11 अध्याय में 11వ అధ్యాయము 11 6 నుంచి 10 వరకు మనం చదువుకున్నాం. तो 11 की 6 से 10 तक हमने पढ़ा. తోడేరు గొర్రె పిల్ల దగ్గర వాసం చేస్తుందంట, చిరతపిల్లి మేకపిల్ల దగ్గర వాసం చేస్తుందంట, కొదమ సింహము పెంచి కోడే కలిసి బాలుడు తోలుతాడంట. చూడండి అక్కడ. तो 6 में लिखा है, तब भेड़िया भेड़ की बच्चों के संग रहा करेगा और चीता बकरी के बीच में साथ बैठा रहेगा और बछड़ा और जवान सिंह और पाला पोसा हुआ बैल तीनों इकट्ठा रहेंगे और एक छोटा लड़का उनकी अगुवाई करेगा. మీకు ఎలా అనిపిస్తుంది ఈ వాక్యం ఏంటంటే? ये वचन सुनने के बाद आपको कैसा लग रहा है? అబ్బా రాజ్యంలో ఉంటే ఎంత బాగుండదు. अरे उस राज्य में रहेगा तो कितना अच्छा होगा, ఎంత బాగుంటుంది ఆ రాజ్యం. कितना अच्छा होगा ये राज्य. అనిపిస్తుందా మీకు? लग रहा है आपको? అనిపిస్తుందా? ऐसा लगता है आपको? మనం ఇది నిజము, ये हकीकत है, ఇది నిజము. ये हकीकत है. నీతిగా బ్రతకండి, धार्मिकता से जिए, నీతిగా బతకండి. धार्मिकता से जियो. ఒక రోజు ఆ రాజ్యంలో మనం ఉండబోతున్నాం. एक दिन उस राज्य में हम रहने वाले ఆ రాజ్యంలో రాబోతున్నాం. और राज्य में जाने वाले అదే हैं. క్రైస్తవులకు ఆశ. ये ईसाइयों के एक आशा ఇలాంటి है. ఆశ ఉన్న వాళ్ళనే इस तरह की जिनकी आशा है, కొడుతున్నా, अगर मार भी रहे लोग, హింసిస్తున్నా, हिंसा भी कर रहे, యేసు ప్రభును దూషించమన్నా, यीशु मसीह की निंदा करने के लिए भी कहा तो भी, దరిద్రతైనా, कंगालीपन क्यों ना हो ఆకలి దప్పులు లేకపోయినా, और बिना भूखा रहना पड़े, రోగాలైనా రొప్పులైనా, चाहे रोग हो, तकलीफ हो, చలైనా ఎండైనా, चाहे सर्दी हो या गर्मी हो, దేవుని కొరకు మనం పోరాడేవాళ్ళం. परमेश्वर के लिए हम खड़े रहना. ఈ ఆశే यही आशा में మనుషులను నిప్పు పెట్టి కాల్చి చంపుతున్నా इंसान को आग लगाकर जला के खत्म भी करे, ఆ రాజ్యం కొరకే, उसी राज्य के लिए ఆ इंतजार, రాజ్యం కొరకే. उसी राज्य के लिए. ఒకసారి చెప్పాను మీకు, एक बार मैंने बताया మీకు था, గుర్తుందో లేదో. आपको पता याद है कि ఒక नहीं, పాస్టర్ కుటుంబంలో एक पास्टर के परिवार में 3 బిడ్డలను పట్టుకొని 3 बच्चों को पकड़कर ఇంతవరకు భూమిలో పూడ్చివేసి, यहाँ तक मिट्टी में दफनाया. నువ్వు యేసు ప్రభును దూషించు, आप यीशु मसीह को निंदा करो, ఈ బైబిల్ మీద ఉమ్ముయి, इस बाइबल के ऊपर थूको, ఈ బైబిల్ మీద ఉమ్ముయి, इस बाइबल को थूको, ఈ బైబిల్ కాలుతో తొక్కు, इस बाइबल को पैरों से रोंदो, ఈ బైబిల్ కాల్చేయి, इस बाइबल को जलाओ, నీ పిల్లలను వదిలిపెడతాం. तभी आपके बच्चों को छोड़े. లేకపోతే నీ పిల్లలను మట్టిలోనే అట్లానే మేము పూర్తి చేస్తాం, नहीं तो आपके बच्चों को इसी तरह दफना देंगे. बोला పూర్తి చేస్తాం दफना देंगे इसी అని तरह. చెప్పి इस तरह बोला, అతన్ని గద్దిస్తుంటే उस तरह उन्होंने डांट रहे थे. పిల్లలు ఏమంటున్నారు తెలుసా? बच्चे क्या बोल रहे पता है? డాడీ पिताजी మీరేం భయపడొద్దు, आप नहीं ही डरना, మీరు ముందెళ్తున్నాం,
आप पहले जा रहे हैं, మీరు వెనకాల రండి, आप बाद में आ जाइएगा, మీరు వెనకాల అక్కడ కలుసుకుందాం, మనం हम वहाँ मिलेंगे, ఆడ కలుసుకుందాం. हम वहाँ मिलेंगे. తండ్రి తల్లి ఏమంటున్నారంటే, माँ बाप क्या बोल रहे हैं? ఏం బాగాలేదు, మీ తండ్రి దగ్గరికి వెళ్ళిపోతున్నారు, आप कोई चिंता नहीं करना, परमपिता के पास जा रहे हैं, ఆ లోకంలోకి उस వెళ్ళిపోతున్నారు. राज्य में जा रहे ఆ हैं. లోకంలో ఇలాంటి వాళ్ళు ఉండరు, उस राज्य में इस तरह के लोग नहीं रहे, ఇలాంటి వాళ్ళు ఉండరు ఆ इस లోకంలో. तरह के लोग नहीं रहेगा वहाँ पे. మేము తర్వాత వస్తాం, हम बाद में आएंगे, మేము తర్వాత వస్తాం, हम बाद में आएंगे. మీరు ముందు వెళ్ళండి. अब आगे जाओ. ఇంకొక విషయం, एक और बात, ఇంకొక ఉపమానం. एक और दृष्टांत. ఒకసారి एक बार ఇద్దరు స్నేహితులు, 2 मित्रगण, తన స్నేహితుడు చచ్చిపోయాడు. एक दोस्त खत्म हो गया, ఆ స్నేహితుడు చచ్చిపోయి కబురు వచ్చింది. उसको कब्र मिल गया, उसका मित्र मर गया. వెళ్ళాడు, गया, వెళ్ళినాక जाने के बाद పెట్లో పెట్టారు. डिब्बा में रखा, बॉक्स में, పెట్లో పెట్టినాక बॉक्स में रखने के बाद అక్కడ ఉన్నవాడు ఏమన్నాడంటే, उन्होंने कहा, అయ్యా ఆఖరి చూపులు ఎవరు చూస్తారో రండి, అందరు చూడండి. तो आखिरी बार कोई देखना चाहता तो आइएगा, देखिए बोला. పెట్టి మూత మూసేస్తున్నాం, हम ढक्कन बंद करने जा रहे हैं, పెట్టి మూసేస్తున్నాం, ढक्कन बंद कर रहे हैं. ఆఖరిగా ఎవరైనా చూడండి రండి అన్నారు. आखिरी में कोई देखना चाहता तो आओ बोला. తన దోస్తులు అన్నాడంట, तो दोस्त से అయ్యా कहा, నువ్వు మంచిగా ప్రేమించావు కదా, आपने तो बड़ा अच्छा प्रेम किया మంచి था, స్నేహితుడు కదా, हमारा अच्छा दोस्त है ना, రా आओ అది ఆఖరి చూపులు చూడనిది, आखिरी में एक बार देखो बोला. నేను ఇప్పుడు చూడనులే, उन्होंने कहा मैं अब नहीं देखूंगा. మరి ఇంకెప్పుడు చూస్తావు, फिर कब देखोगे? పెట్టి మూసేస్తున్నారు, डब्बा को तो बंद कर रहे, చీల కొట్టబోతున్నారు, तो कील मारने जा रहे, ఇంకెప్పుడు చూస్తావు, फिर कब देखोगे నేను बोला. తర్వాత చూస్తాను. मैं बाद में देखूंगा. ఎక్కడ? कहाँ? పరలోకంలో. स्वर्ग में देखूंगा मैं तो. నా స్నేహితుడు నేను పరలోకంలో मैं अपना చూసుకుంటాను. मित्र को स्वर्ग में मिलूंगा. వదిలే మూసేసేయండి అన్న. तो इसलिए बोलो बंद करो. ఎంత నిరీక్షణ అండి, कितनी आशा है इनकी, ఎంత ఆశ అండి. कितना आशा है. ఇంకా 7వ వచనంలో చూస్తే, और 7वें वचन में देखिएगा तो ఆవులు ఎలుగులు కూడి మేస్తాయంటండి. तो कहता है गाय और रीछनी मिलकर चरेंगी, వాటి పిల్లలు ఒక చోటే పండుకుంటాయి అంట. उनके बच्चे एक ही जगह इकट्ठा बैठेंगे. చూడండి, ఎద్దు మేసేలా సింహం గడ్డి మేస్తుందంట. जैसे सिंह बैल के समान भूसा खाया करे, పాలు గుడిసే పిల్ల నాగుపాము పుట్ట దగ్గర అంట ఆడుకుంటాడంట. तो दूध पीता वो बच्चा करेत के बिल पर खेलेगा. మిడినాగు పుట్ట మీద పాలు విడిచిన పిల్ల తన చెయ్యి సాస్తుందంట. दूध छुड़ा हुआ लड़का नगर के बिल के हाथ डालेगा. సముద్రం నీటితో నిండి ఉన్నట్టు లోకం యెహోవాను గురించిన జ్ఞానంతో నిండి ఉంటుందంట. तो और सारे पवित्र पर्वत पर ना तो कोई दुख होगा, నా పరిశుద్ధ పర్వతమంతా ఎవరు ఏ హానిను నాశనమును చేయరు అంటున్నాడు. तो कहता है मेरे सारे पवित्र पर्वत पर ना तो कोई दुख होगा ना कोई हानि होगा. ఆ రోజు ప్రజలకు ధ్వజంగా నిలిచే యెషయా వేరు చిగురు వద్దకు ప్రజలు ఎతుకుచూ వస్తారంట. तो 10 में लिखा है उस समय यशे की जड़ के देश देश के लोग उसके लिए एक झंडा होगी. ఆయన విశ్రామ స్థలం ప్రభావం గలవైద్య ఉంటుందంట. तो उनकी विश्राम स्थल तेजोमय होगा. చూసారా, देखा, ఒక్కొక్కళ్ళు అంట 10 మంది అంట, 10 మంది మనుషులు అంట యూదుని పట్టుకునంట వాళ్ళు మీ రాజును చూడాలని యెరూషలేముకి వస్తారంటాడు. तो एक एक जने 10 यहूदियों को पकड़कर आपके राजा को देखना है बोलकर यरूशलेम आएंगे మీ करके. రాజును మేము చూడాలని. आपके राजा को हम देखना है. కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो, కుమారుడు पुत्र, కుమారుడు గురించి కనుక మనం చూస్తే, पुत्र के बारे में अगर हम देखेगा तो కుమారుడు త్రిత్వములో ఒకడు. पुत्र जो है तृत्व में से एक है. కుమారుడు అనేది మనందరికి తెలుసు. पुत्र के बारे में हम सबको पता है. కుమారుడు ఎవరండి? पुत्र कौन है? కుమారుడు త్రిత్వములో ఒకడు యేసయ్య. तृत्व में से एक है, वो है यीशु ఆయనే मसीह. కుమారుడుగా పిలువబడుతున్నాడు. वही पुत्र के रूप में कहलाता है. అందుకే మనకు కుమారుడు పుట్టాడు, इसलिए हमें पुत्र दिया गया, శిశువు అనుగ్రహించబడింది. हमें बालक दिया गया है. ఫిలిప్పులకు రాసిన పత్రిక फिलिपियों की लिखी हुई पत्र 2:6 కనుక మనం చదివితే, 2:6 में पढ़ेगा. ఆయన దేవుని స్వరూపం కలిగి ఉండి దేవునితో సమానముగా ఉండటం విడిచిపెట్టబడిన భాగ్యం ఎంచుకొనలేదు అని చెప్పి రాయబడింది. फिलिपियों की लिखी हुई पत्र 2:6 में लिखा है, ఆ जिसने परमेश्वर का स्वरूप होकर परमेश्वर का तुल्य होने को अपने वश में रखने की वस्तु ना समझा. చూసారా, देखा, దేవుని స్వరూపం కలిగి ఉండి परमेश्वर का स्वरूप में होकर भी దేవుని సమానము ఉంటకు విడిచిపెట్టలేని భాగ్యముగా ఎంచుకున్నాడు. तो परमेश्वर का तुल्य होने को अपने वश में रखने की वस्तु ना समझा. యోహాను సువార్త 14:9 చదివితే, यूहन्ना का 14:9 पढ़ेगा. నన్ను చూసిన వారు తండ్రిని చూసినట్టే. मुझे जो देखेगा वो मानो वो पिता को देख लिया है. కాబట్టి इसलिए ఆయన త్రిత్వములో ఒకడు, वो तृत्व में से एक है. త్రిత్వములో ఒకడై ఉన్నాడు. तृत्व में से एक है वो. ఆ తర్వాత उसके बाद చూడండి, మార్కు సువార్త 16:12 చదివితే, मरकुस का 16:12 पढ़ेगा तो ఆయనంట వారితో మాట్లాడి పరలోకమునకు వెళ్ళి దేవుని కుడిపార్శ్వన ఆసుడై ఉన్నాడని రాయబడి ఉంది. 16:12 में देखेगा तो वो जाकर उनसे बात किया और जाकर परमेश्वर के दाहिने हाथ में बैठ गए करके लिखा है. మనం క్రీస్తుతో కూడా లేపబడి ఉంటే
अगर मसीह के साथ हम लाए गए तो కొలస్సీలు 3:1 कोलोस्से की మీరు 3:1 క్రీస్తు కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకమంటున్నాడు. यदि आप मसीह के साथ जिलाए गए तो ऊपरी वस्तुओं को खोज में ही लगेगा, క్రీస్తు కుడి పార్శ్వాన ఉన్నాడు. क्योंकि मसीह जो है परमेश्वर के दाहिने हाथ पर है. ఒకరోజు వెళ్తాం, మనం हम एक दिन जाएंगे ఒకరోజు जाएंगे एक दिन हम. యోహాను సువార్త 7:33 గనుక చదివితే యూహన్నా का 7:33 पढ़ेगा तो ఇక కొంతకాలం మీతో కూడా ఉందును, తరువాత నన్ను పంపిన వాని యొద్దకు వెళుదును యేసు స్వయంగా చెప్పారు. तो 7:33 में यीशु ने कहा था मैं कुछ और दिन थोड़ी देर तक तुम्हारे साथ रहूंगा, उसके बाद मेरे भेजने वाले के पास चला जाऊंगा. అని लेकिन ఆయన వచ్చిన బాధ్యత నెరవేర్చాడు. वो आकर अपना जिम्मेवारी को पूरा किया. ఆయన భుజం మీద రాజ్యభారం ఉందన్నారు కదా. उनके कंधों पर राज्य का बोझ करके लिखा था ना. ఆ రాజ్యభారం ఏంటో తెలుసా? उनका राज्य का बोझ क्या है पता है? ఆయన అంటాడు 10వ అధ్యాయం యోహాను సువార్త 15వ వచనంలో यूहन्ना का 10:15 में బాధ్యత నెరవేర్చాడు. 10:15 में उन्होंने पूरा किया है. ఆయన భుజం మీద రాజ్యభారం ఉందన్నాడు. जैसे कहा था उनके कंधों पर राज्य की प्रभुता होगी. ఆయన ఏదో ఖాళీగా వచ్చి ఏదో కొంతకాలం గడిపి వెళ్ళే వ్యక్తిగా రాలేదండి. वो यूं ही नहीं आया, यूं आया और गया समय बिताकर, ऐसा नहीं है. ఒక పని మీద వచ్చాడు, एक काम पर आया है, ఆ పని పూర్తి చేశాడు. काम को पूरा किया. అందుకే సిలువలో इसलिए क्रूस में సమాప్తమైనది. उन्होंने कहा पूरा हुआ. అంటే నేను వచ్చిన పని నేను సమాప్తం చేశాను. जिस काम के लिए मैं आया हूँ वो काम पूरा कर लिया हूँ. నా బాధ్యతను నేను పూర్తి చేశాను. मैं अपने जिम्मेवारी को पूरा किया. రక్షించబడ్డ మనం కూడా సంఘంలో బాధ్యత కలిగి ఉండాలండి. उद्धार पाए हुआ हम भी कलीसिया की जिम्मेवारी उठाना चाहिए. మనకు దైవదాసు ఏదైనా పని చెబితే ఆ పని చేయగలిగిన బాధ్యత మనకు ఉంది. अगर प्रभु का दास कुछ काम कहता है तो उस काम को करने का जिम्मेवारी हमारे ऊपर है. మనం అందరం దేవుని రాజ్యంలో పాలిభాగస్తులు. हम सब परमेश्वर के राज्य में सहभागी है. ఆ రాజ్యంలో మనం ఉన్నాం. ఇప్పుడు राज्य में है हम अभी. పాపలోకం నుంచి దుష్టలోకం నుంచి వచ్చేసాం బయటికి. पाप की दुष्ट की दुनिया से बाहर आ गए. సంఘము कलीसिया సంఘంలోకి వచ్చేసాం. कलीसिया में आ गए. సంఘం దేవుని రాజ్యమే. कलीसिया परमेश्वर का ही राज्य है. అక్కడ మనం ఆధ్యాత్మిక విషయాలు నేర్చుకుంటున్నాం. हम वहाँ पे आत्मिक विषयों को सीखते అందుకే हैं. యోహాను సువార్త 10వ అధ్యాయం 15వ వచనంలో यूहन्ना का 10:15 में గొర్రెల కొరకు నా ప్రాణం ఇస్తానన్నాడు. तो कहता है मैं अपने भेड़ों के लिए अपना प्राण देता हूँ. తన బాధ్యత నెరవేరుస్తాను. अपना जिम्मेवारी को पूरा करता యోహాను है. సువార్త 10:11 వచనంలో यूहन्ना का 10:11 में మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెడతానన్నాడు. कहता अच्छा चरवाहा अपने भेड़ों के लिए प्राण देता है. తర్వాత 10:35లో 10:30 में నేను నా తండ్రి ఏకమై ఉన్నాం. मैं और मेरे पिता एक है. ఏకమై ఉన్నాం एक है. కాబట్టి పిల్లారా इसलिए प्रियो ఆయన బాధ్యత నెరవేర్చాడు. उन्होंने अपना जिम्मेवारी को पूरा किया. ఆయన భుజం మీద రాజ్యభారం ఉంది. उनके कंधे पर राज्य का प्रभुता के ఆయన बाद కుమారుడయ్యుండి वो पुत्र होने के बावजूद కుమారుడయ్యుండి पुत्र होकर भी ఆయన ఏదో గర్వంగా ఈ లోకంలో ఆయన తన ఇష్టం వచ్చినట్టు ఎర్రవికి చేయలేదండి. तो अपनी मर्जी के अनुसार संसार में नहीं चला. మనకు ఆదర్శంగా ఉండాలి. हमारे लिए एक आदर्श बना. మనకు ఒక ఆదర్శం నేర్పెళ్ళాడు. हमें एक आदर्श देकर गया है. క్రైస్తత్వం అనేది ईसाईत्व जो है ఒక ఆదర్శ జీవితం అండి. एक आदर्श जिंदगी है. మన ఇష్టం వచ్చి మనం జీవించేది కాదు. हम अपनी मर्जी से जीने का जिंदगी नहीं है. ఎందుకంటే क्योंकि మనకు బైబుల్ ఇచ్చాడు. हमें बाइबल दिया गया है. మనకు బైబుల్ ఇచ్చాడు. बाइबल ग्रंथ दिया गया है. ఈ బైబుల్ మనం ఫాలో అవ్వాలి. इस बाइबल का हम पीछे करना है. బైబుల్ ఫాలో అవ్వాలి. बाइबल का अनुकरण करना है. ఆ బైబుల్లో వాక్యాలు మనం నమ్మాలి. बाइबल का वचन पर भरोसा అందుకే करना है. ధర్మశాస్త్రములోను మరి కీర్తనల గ్రంథములోను ప్రవక్తల యొక్క మాటలు నమ్మని మందమతులారా అంటున్నాడు. इसलिए बोला है कि व्यवस्था में भी भजन संगीता में भी भविष्यवक्ता के बातों पर भरोसा ना करने वाले निर्बुद्धियों बोला. మందమతులారా అంటున్నాడు. निर्बुद्धियों बोला. అదే మాట మనల్ని అంటాడు. वही बात हमसे भी कहेगा. ఆ మాట మనల్ని కూడా అంటాడు. हमें भी कहेगा उस बात. అనేక మంది చెప్పాల్సినారు. हम बहुत लोगों को बताना ఈ चाहिए. క్రిస్మస్ దినాలలో इन क्रिसमस के दिनों में ఆయన సాక్ష్యంగా బ్రతకాలి. उनके लिए गवाही बन के जीना. దీన్ని మనం ఉపయోగించుకోవాలి. इस समय को हम इस्तेमाल करना है. అంటే మనం ఇప్పుడే భక్తులు అయ్యామని కాదు. हम अभी अभी भक्तगण हो गए करके ఇప్పుడే नहीं. మనం ఆయన గురించి చెబుతున్నామని కాదు. हम अभी अभी बता रहे बोलकर भी नहीं है. దీనిని మనం ఉపయోగించుకోవాలి. इस समय को हम इस्तेमाल करना है. భౌతికంగా ఈ యొక్క క్రిస్మస్ పండుగను ఉపయోగించి అనేక మందిని ప్రభు దగ్గర నడిపించాలి. इस क्रिसमस का पर्व को लेकर हमें बहुत सौ के साथ इस सच्चाई को ఇది बांटना है. సమయం. ये समय है. ఇది సమయం. ये समय है. ప్రభువును ప్రకటించడానికి సమయం ఇది. प्रभु का प्रचार करने का समय है. రండి అందరం తలలు వంచుదాం. आइए सर झुकाएंगे కొద్ది నిమిషాలు. थोड़ी देर. వందనాలు ప్రభు. धन्यवाद प्रभु जी. ఈ రాత్రి మాతో కుమారుని గురించి మాట్లాడు. आज रात को हमसे पुत्र के विषय में बात किया. ఆయన రాజ్య పరిపాలన చేయబోతున్నాడు. वो राज्य करने पर ఆయన సింహాసనం పరలోకంలో ఉంది. उनका सिंहासन स्वर्ग में है. గొర్రెపిల్ల జీవగ్రంథం ఎవరి పేర్లు రాస్తారో వాళ్ళ రాజ్యంలోకి వస్తారని. तो मेमने की जो ग्रंथ में जिनका नाम लिखा जाएगा वही स्वर्ग राज्य में ఆయన आएगा. తండ్రి స్వరూపం కలిగిన వాడై ఉన్నాడు. वो पिता का स्वरूप है. కానీ తనను తగ్గించుకున్నాడు. अपने आप को कम किया. అదిగో ఆయన ఒక రాజు అని.
वो एक राजा है, ఆయనకు ఒక సింహాసనం ఉంది. उन्हें एक सिंहासन है। పిలాతు అడిగినప్పుడు पिलात ने जब पूछा, నేను రాజునే, मैं हूँ राजा, కానీ నా రాజ్యం ఈ రాజ్యం కాదు. मगर मेरा राज्य ये नहीं है। ఆయన రాజ్యం గురించి మనం విన్నాం. हम उनके राज्य के बारे में ఆయన सुना है। రాజ్యం ఎలా ఉంటుందో, उनके राज्य कैसी हो, ఆయన రాజ్యంలో ఏమేమి ఉంటాయో, उनके राज्य में क्या क्या ఆయన होगा, రాజ్యం యొక్క లక్షణాలు ఏంటో उनके राज्य के लक्षण क्या है, మనం విన్నాం. हमने सुना। ఇప్పుడే మనం ఆయన రాజ్యంలో ఉన్నాం. अभी हम उस राज्य में हैं। రేపు మనం ప్రత్యేకంగా చూడబోతున్నాం. हम कल का दिन आमने सामने देखने वाले। భక్తుడు అంటాడు ఇప్పుడు అర్థంలో చూస్తున్నాం, भक्त कहता अब तो हम दर्पण में देखते రేపు हैं, ప్రత్యేకంగా చూస్తాం. कल तो हम आमने सामने देखेंगे। ఇప్పుడు యేసయ్యను వాక్యం ద్వారా తెలుసుకున్నాం, हम यीशु मसीह को वचन के द्वारा देख రేపు रहे हैं। ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే చూస్తాం. हम कल जब वो प्रकट होगा जैसा वो है वैसा देखेंगे। ఆ ఆశతోనే మనం క్రైస్తవులుగా బతుకుతున్నాం. उसी आशा से हम ईसाई होके जीते లేకపోతే మనకి ఈ లోకంలో ఏ ఆశ లేదు. हैं। और इसके अलावा और कोई आशा नहीं है మనం संसार చూస్తే में। ఏ ఆశ మనకు కనపడదు, हमारे आगे और कोई आशा दिखता ही नहीं కానీ है। ప్రభువులో ఉంటే అంత ఆశ. प्रभु में रहेगा तो बहुत ही आशा है। నీ దాసుని ద్వారా మాట్లాడి నీ కొద్ది మాటలు వాళ్ళ హృదయాల్లో 100 పాళ్ళు ఫలించినట్టు పరిశుద్ధతను సహాయం చేయను. पवित्र आत्मा परमेश्वर जितना आपके दास के द्वारा अपने बात किया, सारे वचन 100 गुना फलवंत होने के लिए मदद। సాతాను ఎత్తుకొని పోకుండా సహాయం शैतान उठा के ना ले जाने पाए परमेश्वर। యేసు నామములో అడుగుచున్నాను. यीशु के नाम से मांगते पिता, आमीन। आमीन। पिता परमेश्वर का प्यार, प्रभु यीशु मसीह महान कृपा, पवित्र आत्मा का सहभागिता आज और कल युगान युग तक सदा काल इम्मानुएल बन के रहे. आमीन। आमीन. అందరికీ వందనాలమ్మా దేవుని నామములో. प्रेज द लॉर्ड।